హలో గైస్, దేవరాకు తెలుగులో ప్రమోషన్తో అసలు పని లేదు. జూనియర్ ఎన్టీఆర్ అని ఒక పేరు చాలు. ఆ బ్రాండ్తోనే బాక్స్ ఆఫీస్ బదలైపోతుంది. అసలు సమస్య అంతా పక్క ఇండస్ట్రీలోనే వస్తుంది. మరీ ముఖ్యంగా హిందీలో దేవరాను ఎంతవరకు ఓన్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరి దానికోసం దేవరా ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటి? మరో 10 రోజుల్లోనే దేవరా అయితే వచ్చేస్తుంది. అందుకే సినిమా ప్రమోషన్లను జోరు పెంచేశారు దర్శక నిర్మాతలు. పాన్ ఇండియా సినిమా కాబట్టి దేవరాకు హిందీ మార్కెట్ కీలకం. అందుకే అక్కడి నుంచే ప్రమోషన్ అయితే మొదలు పెట్టేశారు తారక్ అండ్ టీమ్. అయితే బూస్టప్ దేవరాకు సరిపోతుందా లేదనేది అసలు ప్రశ్న. దేవరా ట్రైలర్ ను ముంబైలోనే లాంచ్ చేశారు. అక్కడ మీడియాని ఇప్పటికే 2 సార్లు కలిశారు దేవరా అండ్ టీమ్. దానికి తోడు హిందీలో పాపులర్ షో కూడా గెస్టులుగా వెళ్తున్నారు తారక్ అండ్ టీమ్. ఈ క్రమంలోనే కపిల్ శర్మ షో కూడా వెళ్లారు. ఈ ప్రోమో కూడా వైరల్ అవుతుంది. దాంతో పాటు సందీప్ వంగతో పూర్తిగా బాలీవుడ్ ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. గతంలో ట్రిపులర్ మరియు సాహో సినిమాకు కపిల్ శర్మ షో బాగా హెల్ప్ అయింది. దేవరాకు ఇదే జరుగుతుందని నమ్ముతున్నారు మేకర్స్. దాంతో పాటు నార్త్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్రమోషన్స్ అండ్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా తమిళంపై ఫోకస్ చేశారు. అక్కడ ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్ అయితే భారీగానే జరిగింది. హిందీ తమిళం అయిపోయింది. నెక్స్ట్ కన్నడ అండ్ మలయాళంలోనూ ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు దేవరా అండ్ టీమ్. చివరిలో తెలుగు ఆడియన్స్ కోసం భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండబోతుంది. అన్ని బాగానే ఉన్నాయి, కానీ హిందీలో ఈ ప్రమోషన్ దేవరాకు సరిపోతుందా అనేది చూడాలి. అన్నట్లు ఫ్యాన్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్. దేవరాకు ఎర్లీ మార్నింగ్ షోస్ అయితే భారీగా ప్లాన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.